today's class we will learn about two-dimensional arrays. Two-dimensional arrays are also called as non-linear arrays. So we already discussed about the advantages of arrays. Normally, when you take a variable, the variable can be declared as int a. So here a is a variable which holds a single value. It holds a single value at a time. But if you want to store more than one value, it is not possible to store in a single variable. We have to declare more and more variables. That is int a comma b comma c comma d comma and so on. Okay. So to overcome this problem, we introduced arrays. To overcome this problem, we introduced arrays. So array is nothing but sequential set of memory location. So which holds homogeneous values. Homogeneous values. So array can be declared as int a of 10, a of 10 or a of 6. So here a of 6 indicates a sequential set of memory locations with a 6 values. So this is an array. Okay, 10, 20, 30, 40, 50, 60. So totally a single variable can hold more than one value. That is the advantage of array. For example, if you want to store um, 6 subjects marks of a student, here we declare marks of 6. ఒక స్టూడెంట్కి సంబంధించి ఒక 6 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ మనం అరేలో స్టోర్ చేసుకున్నాం అనుకుంటే కనుక ఇంట్ మార్క్స్ ఆఫ్ 6 అని చెప్పేసి డిక్లేర్ చేసుకుంటాం. ఇలా అన్నప్పుడు ఒక సబ్జెక్ట్లో తనకి 55, ఇంకొక సబ్జెక్ట్లో 60, ఇంకో సబ్జెక్ట్లో 70, 80 అండ్ 90, హియర్ 45. సో హియర్ దేర్ ఆర్ 6 సబ్జెక్ట్స్ మార్క్స్. ఇక్కడ మనకి 6 సబ్జెక్ట్స్ మార్క్స్ని మనం ఒక అరేలో మార్క్స్ అనేటువంటి అరేలో స్టోర్ చేయడం జరిగింది. సో ఇంతవరకు అరే మనకు ఓకే. అయితే ఇక్కడ వచ్చినటువంటి చిన్న సమస్య ఏంటంటే ఇలాంటి మార్క్స్ 6 సబ్జెక్ట్స్ మార్క్స్ ఒక స్టూడెంట్వే కాకుండా ఒక 4-5 స్టూడెంట్స్ మనం స్టోర్ చేసుకోవాలనుకోండి. అప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి? ఇంట్ మార్క్స్ 1 ఆఫ్ 6 ఇది ఒక అరే. నెక్స్ట్ మార్క్స్ 2 ఆఫ్ 6 ఇది ఒక అరే. మార్క్స్ 3 ఆఫ్ 6 ఇది ఇంకొక అరే. ఇలాగా ఎంతమంది అంటే అంతమంది కూడా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క అరేంజ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాగ 6 సబ్జెక్ట్స్ మార్క్స్ ఒక్కో స్టూడెంట్ చొప్పున 3 స్టూడెంట్స్ అంటే మనకి ఎన్ అరేస్ కావాల్సి వస్తాయి, 3 అరేస్ కావాల్సి వస్తాయి. సో ఇలా ఇది మార్క్స్ 1ది, ఇది మార్క్స్ 2ది, అండ్ నెక్స్ట్ మార్క్స్ 3. సో టోటల్గా మనకి ఎన్ని అరేస్ కావాల్సి వచ్చాయి? 3 అరేస్ కావాల్సి వచ్చాయి. ఓకే, ఈ మార్క్స్ 1 ఇలా ఉంది. వీడి 50, 70, 80, 90, 100 అండ్ 55. ఇది రెండో సబ్ బాడీ యొక్క మార్క్స్. అదే కాకుండా 15, 25, 55, 67 ఆర్ 75, 85 ఈ మూడో వాడి యొక్క మార్కులు. ఇలాగా ఒక ముగ్గురికి సంబంధించి 6 సబ్జెక్ట్స్ మార్క్స్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక్కొక్కరికి మళ్ళీ ఒక్కొక్క అరే మనకు అవసరం అవుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క అరేని మనం క్రియేట్ చేసుకుని మళ్ళీ దాన్ని మ్యానిపులేషన్ చేసుకోవాలంటే ఇది చాలా డిఫికల్టీ కాన్సెప్ట్. కాబట్టి ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేస్తూ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే 2D అరేస్ అన్నమాట. 2D అరేస్ని ఏమంటాం అంటే 2 డైమెన్షనల్ అరేస్ అంటాం. 2 డైమెన్షనల్ అరేస్ అంటాం. ఓకే, ఈ 2 డైమెన్షనల్ అరేస్ అంటే 2 డైమెన్షనల్ అరేస్లో 2 ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి రోస్, కాలమ్స్. arrays consist of rows and columns. Rows and columns. 2 dimensional arrays లో రోస్ కాలమ్స్ 2 ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ మనకి దీన్ని మనం డిక్లేర్ చేసుకుంటే ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 స్టూడెంట్స్కి సంబంధించి 4-5 సబ్జెక్ట్స్ మార్క్స్ అనుకోండి. ఇది ఎలా క్రియేట్ చేస్తాం?
ముగ్గురికి సంబంధించి 4 సబ్జెక్ట్స్ మార్క్స్ అంటే ఇంకెలా క్రియేట్ చేస్తాం. డిక్లరేషన్ ఎలా డిక్లేర్ చేయాలి 2 డైమెన్షనల్ అరేని? డేటా టైప్, array name, row size, కాలమ్ సైజ్. డేటా టైప్, రో సైజ్, కాలమ్ సైజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ విధంగా డిక్లేర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, సో స్టూడెంట్ ఓకే స్టూడెంట్ ఆఫ్ 3 4 అని చెప్పి డిక్లేర్ చేసుకుంటాం. ఇంట్ స్టూడెంట్ ఆఫ్ 3 4 అనగానే ఇక్కడ ఏం జరుగుతుంది? 3 రోస్ 4 కాలమ్స్ తోటి ఒక టేబుల్ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది దీన్ని 2 డైమెన్షనల్ అరే లేదా మ్యాట్రిక్స్ అంటాం. 2D అరేస్ ని 2 డైమెన్షనల్ అరేస్ ఆర్ మ్యాట్రిసెస్ అంటాం. సో మ్యాట్రిక్స్ అంటే మనకు తెలుసు రోస్ కాలమ్స్ యొక్క కాంబినేషన్ కింద ఉంటుంది. సో దీన్ని ఏమంటాం అంటే 3/4 మ్యాట్రిక్స్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as 3/4 మ్యాట్రిక్స్. సో ఇందులో అడ్డంగా కనిపించేటువంటి వీటిని ఏమంటాం అంటే రోస్ అంటాం. అండ్ నెక్స్ట్ వీటికి ఏమంటాం అంటే దీస్ ఆర్ కాల్డ్ as కాలమ్స్. వీటిని ఏమో కాలమ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక్కొక్క సెల్లో మనం డేటాని రిప్రజెంట్ చేయాలంటే ఎలా చేయాలంటే స్టూడెంట్ ఆఫ్ 0 అండ్ 0, 0th రోలో 0th ఇండెక్స్ అనమాట. 0th రో అండ్ 0th ఇండెక్స్. సో 0th రోలో 0th ఇండెక్స్ అనమాట. స్టూడెంట్ ఆఫ్ 0 0 అంటే దీంట్లో మనకి 55 అన్నాం అనుకోండి, అంటే 0th స్టూడెంట్ యొక్క 0th సబ్జెక్ట్ మార్క్స్ అనమాట 55 అని చెప్పి చెప్తాం దీంట్లో. ఇలా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ 0, 1, 0 and 1, ఇట్ రిప్రజెంట్స్ 65. 0 1 అంటే ఇంకో ఇది అంటే 0th స్టూడెంట్ యొక్క ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ 0, 2 అంటే 0th స్టూడెంట్ యొక్క సెకండ్ మార్క్స్ అని 75. దిస్ ఈజ్ 75. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ 0, 3 దిస్ ఈజ్ 85. ఇది 85 మార్క్స్ అనేటువంటి 0th స్టూడెంట్ యొక్క థర్డ్ సబ్జెక్ట్ మార్క్స్. ఇలా మొత్తం టోటల్ మనకి 4 సబ్జెక్ట్స్ మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ ఎవరికి? 0th స్టూడెంట్స్. 0th స్టూడెంట్ అనే వాడి యొక్క మార్క్స్ అనమాట. సో దిస్ ఈజ్ డిక్లరేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరేస్ అనమాట. ఈ 2 డైమెన్షనల్ అరేస్ లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి రోస్ కాలమ్స్ కింద డివైడ్ చేసి రోని ఇక్కడ మనకి కాలమ్ని ఇండికేట్ చేయడం జరుగుతుంటుంది. 2 డైమెన్షనల్ అరేస్ ఆర్ ఆల్సో కాల్డ్ as మ్యాట్రిసెస్. మ్యాట్రిక్స్ అని చెప్పేసి చెప్తుంటాం. నెక్స్ట్ 2 డైమెన్షనల్ అరేస్ లో సంబంధించి రిప్రజెంటేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. రిప్రజెంటేషన్ వచ్చేసరికి ఇక్కడ ఇట్ నీడ్స్ 2 కౌంటర్ వేరియబుల్స్. దీంట్లో అరేకి అయితే ఓన్లీ ఒక వేరియబుల్ ఐ అనేటువంటి మాత్రమే తీసుకున్నాం. ఇట్ నీడ్స్ 2 కౌంటర్ వేరియబుల్స్ లైక్ i, j అని చెప్పి తీసుకుంటాం అనమాట. సో రిప్రజెంటేషన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒకసారి ఈ టేబుల్లో ఏ సెల్ దేనికి సంబంధించి ఇండికేట్ అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇందులో అండ్ దిస్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ 0 0, ఇది స్టూడెంట్ ఆఫ్ 0 0, ఇదేమో స్టూడెంట్ ఆఫ్ 0 1, ఇదేమో స్టూడెంట్ ఆఫ్ 0 2 అండ్ దిస్ ఈజ్ 0 3 అనమాట. అదేవిధంగా దిస్ ఈజ్ 1 0 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ 1 1 అండ్ దిస్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ 1 2 అండ్ స్టూడెంట్ ఆఫ్ 1 3. అదేవిధంగా స్టూడెంట్ ఆఫ్ 2 0 2 1, స్టూడెంట్ ఆఫ్ 2 2 2 3. ఈ విధంగా మనం 2 డైమెన్షనల్ అరేస్ సెల్స్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకా మెమరీ లొకేషన్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి సిస్టంలో స్టోర్ చేసేటప్పుడు ఇవి మామూలుగా సెల్ అడ్రస్లు అవన్నీ కూడా ఇప్పుడు అరే తీసుకున్నాం. ఈ పైన మనం చెప్తున్నాం చూడండి, ఈ అరే తీసుకున్నాం. ఈ అరేకి సంబంధించి
మెమరీ లొకేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇన్ అరేస్ అరేస్ లో అయితే ఒకసారి మీరు చూసినట్లయితే ఇది ఫస్ట్ బేస్ అడ్రస్ తీసుకున్నాం అనుకోండి, ఇది 200 అయింది అనుకోండి, దీని తర్వాత ఎంత అవుతుంది 202 అవుతుంది, ఇది 203 అవుతుంది, 204 అవుతుంది, 206 అవుతుంది, సారీ 202 తర్వాత ఇది 204 అవుతుంది, ఇది 206 అవుతుంది, ఇది 208 అవుతుంది, ఇది 210 అవుతుంది అనమాట. ఇది 200 అనేది బేస్ అడ్రస్ అవుతుంది. ఓకే, సో ఈ అరేలో వాల్యూ ఇండికేట్ చేస్తే ఇది అడ్రస్ ఇండికేట్ చేస్తుంది. వాల్యూస్ అడ్రసెస్ అన్నమాట అరేకి సంబంధించి. వాల్యూస్ అడ్రసెస్ ఉన్నాయి. దిస్ ఈస్ అడ్రసెస్ అరేస్ అయితే. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 2 డైమెన్షనల్ అరేకి మెమరీ లొకేషన్స్ ఇన్ 2D అరేస్. ఇన్ 2D అరేస్ ఇక్కడ చూడండి, ఇదైతే మనకి ఇలా కనిపించినా ఇక్కడ స్టోర్ అయ్యేటప్పుడు మాత్రం మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 3 4 12 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ 12 కాలమ్స్ 2 rows 13 కాలమ్స్ 2 rows తీసుకున్నాం. columns 2 rows. Okay, so this is value and this is address. ఇది కూడా మనకి మెమరీలో ఎలా స్టోర్ అవుతుందంటే 0001 వరుసగానే స్టోర్ అవుతుంటాయి. ఇగో 00 01 02 03 and next one is 10 11 12 and next one is 20 12 13 అవుతుంది కదా, 13 next 20 21 22 and next one is 23. ఇది వరుస లొకేషన్స్. పైలాగే తీసుకుంటే 202 202 204 206 208 210 212 214 216 218 220 and 222 ఇలాగే స్టోర్ అవుతాయి. మెమరీ లొకేషన్లో మాత్రం అరేలాగే స్టోర్ అవుతుంటుంది దీంట్లో. కానీ మనకి రిప్రజెంటేషన్ మాత్రం ఎలా చేస్తాం అంటే 2 డైమెన్షన్లో చేస్తాం. సో ఇక్కడ మనం లూప్స్ తీసుకునేటప్పుడు కూడా ఐజే కౌంటర్ వేరియబుల్స్ తీసుకుని అవుటర్ ఇండెక్స్ ఎప్పుడు కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంటుంది, రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్నర్ ఇండెక్స్ ఎప్పుడు కూడా మనకి కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్రావర్సింగ్ 2D arrays. సో 2D arrays ఆర్ మ్యాట్రిసెస్. మనకి A, M, N. M indicates row size and N indicates column size. A, M, N. So this procedure traverse elements in an non-linear array A contains M rows and N columns. సో ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ప్రొసీజర్ ఏం చేస్తుందంటే 2D అరే M rows N columns కలిగినటువంటి ఒక మ్యాట్రిక్స్ లోంచి ఆ ఎలిమెంట్స్ ని మనం ట్రావర్స్ చేసి చూపిస్తుంది అనమాట. ఫస్ట్ స్టెప్ 1 ఇనిషియలైజ్ I is equals to 0. Step 2 repeat. Step 3 and
స్టెప్ 4 until I less than m. రో సైజ్ ఏంటి m కదా, కాబట్టి I less than m. స్టెప్ 3 అగైన్ మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇనిషియలైజ్ j is equals to 0. Initialize j is equal to 0. And step 4 repeat step 4, step 5 and step 6, step 3 to step 6 until j less than column size anta n. So step 5 process a of ij. సో ij అంటే ith రో లోను jth రో ఉండే ఎలిమెంట్ ని ప్రాసెస్ చేయమని. ఓకే, స్టెప్ 6 ఇంక్రిమెంట్ j by 1. ఇక్కడికి స్టెప్ 4 లూప్ అయిందన్నమాట, ఎండ్ ఆఫ్ స్టెప్ 4 లూప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 7 ఇంక్రిమెంట్ I by 1. ఇంక్రిమెంట్ I by 1 ఎండ్ ఆఫ్ స్టెప్ 2 లూప్, ఎండ్ ఆఫ్ స్టెప్ 2 లూప్. ఇక్కడ స్టెప్ 5 నుంచి స్టెప్ 7 దాకా రిపీట్ లో ఉండాలి, స్టెప్ 5 దాకా రిపీటెడ్ లో ఉండాలి. సో స్టెప్ 8 రిటర్న్ ఇక్కడికి పూర్తయింది. ఇక్కడ చూడండి, మనకి దీంట్లో స్టెప్ 1లో I ఈక్వల్ టు 0 ఇండికేట్ చేసాం. 0 ఇండికేట్ చేస్తే అదేమో రో ఇండెక్స్ ని చెప్తుంది అనమాట. అంటే 0th రోలో ఇప్పుడు ఏమవుతుంది, j ఈక్వల్ టు 0 ఉన్నాం కదా, 0 1 2 3. కాబట్టి ఇక్కడ లూప్ మనం వర్క్ చేసేటప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే I ఈక్వల్ టు 0 అయినప్పుడు j ఈక్వల్ టు 0, 1, 2, 3 3 లూప్స్ 4 లూప్స్ మొత్తం. m ఈక్వల్స్ టు 4, n ఈక్వల్స్ టు 4 కదా. ఇక్కడ మనం ఇందులో చూసినట్లయితే m ఈక్వల్స్ టు 4 అండ్ n ఈక్వల్స్ టు 4. కాబట్టి I ఈక్వల్ టు 0లో j ఈక్వల్ టు 1 2 3. అదేవిధంగా I ఈక్వల్ టు 1లో j ఈక్వల్ టు 0 1 2 3. I ఈక్వల్ టు 2లో j ఈక్వల్ టు 0 1 2 3. అండ్ నెక్స్ట్ I ఈక్వల్ టు 3లో j ఈక్వల్స్ టు 0 1 2 3 ట్రావర్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చూడండి, I ఈక్వల్స్ టు 0లో j ఈక్వల్ టు 0 1 2 3 ఏంటంటే కనుక ఏ ఎలిమెంట్ I0 J0. నెక్స్ట్ తర్వాత ఏ ఆఫ్ 0 1 0 2 0 3 ప్రాసెస్ చేయబడుతుంది. అదేవిధంగా ఇక్కడ I ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు వన్ 0 1 1, నెక్స్ట్ 1 2 అండ్ 1 3 ఇవి ప్రాసెస్ చేయబడుతుంటాయి. I ఈక్వల్ టు 2 మనకి వచ్చినప్పుడు j ఈక్వల్ టు 0 1 2 3 అంటే ఏ 2 0 2 1 2 2 2 3 ప్రాసెస్ చేయబడతాయి. నెక్స్ట్ I ఈక్వల్ టు 3 అన్నప్పుడు 3 0 3 1 3 2 3 3 ప్రాసెస్ చేయబడతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ఎ ట్రావర్సింగ్. సో ట్రావర్సింగ్ అంటే అర్థం ఏంటంటే విజిట్ చేయడం. సో ఫస్ట్ I ఈక్వల్ టు ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఏ ఆఫ్ 0 0 అనమాట, ప్రాసెస్ చేయబడుతుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 0 1, ఏ ఆఫ్ 0 2, and next one is a of 0 3, a of 1 1 1 2 1 3 2 0 2 1 2 2 2 3 ఇలా ప్రాసెస్ చేయబడుతూ ఉంటాయి దీంట్లో.
ఓకే, ఇది ఇండెక్స్ అనమాట, వాల్యూ ఆర్ ఇండెక్స్. దీంట్లో సో ఇప్పుడు ఇదేమో ఐని, ఇదేమో జీరోని ఇండికేట్ చేసుకుంటుంది. జాగ్రత్త గమనించినట్లయితే ఓకే, ఐ వాల్యూ, జే వాల్యూ, ఇది అడ్రస్ అనమాట. ఇది వాల్యూ, ఇది ఇండెక్స్, ఇది వాల్యూ. ఏ ఆఫ్ 00 అంటే ఇక్కడ చూడండి, మనకి ఎలిమెంట్స్ తీసుకుందాం, మనం ఏదైనా ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. ఏ ఆఫ్ 00 అంటే ఏదో 20, 25, 15, 30, 35, 45, 15, 75, 65, 95, 100, 20, ఇవి వాల్యూస్ అనమాట. సో మీరు ఈ పైన మీరు ఐ లూప్ కావాలంటే ఐ లూప్ ఎలా వస్తుంది, జే లూప్ ఎలా వస్తుంది అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కౌంటర్ వేరియబుల్స్, కౌంటర్ వేరియబుల్స్ ఎలా వస్తాయి చూడండి. ఐ, జే, ఇవి ఐజేలు అనమాట. ఇవి ఐజేలు, ఐజేలు మనకు చెప్తూ ఉంటాయి దీంట్లో. సో ఇది ట్రావర్సింగ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా 2 డైమెన్షనల్ అరేస్ లో 2 కౌంటర్ వేరియబుల్స్ తీసుకుంటాం. ఒకటి ఐ, నెక్స్ట్ వన్ ఈజ్ జే లూప్ అనమాట. సో ఐ ఈక్వల్స్ టు 0 అంటే ఇట్ ఇండికేట్స్ or handles row. J అంటే indicates or handles columns. ఓకే, కాలమ్స్ ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో కాబట్టి మనం 2 డైమెన్షనల్ అరేస్ ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా 2 కౌంటర్ వేరియబుల్స్ అవసరం అవుతాయి. ఐజే అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ఎం అంటే ఏంటి, రో సైజ్, రో సైజ్. ఎన్ ఏం ఇండికేట్ చేస్తుంది, కాలం సైజ్ ఇండికేట్ చేస్తుంది. కాలం సైజ్ ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 2 డైమెన్షనల్ అరేస్. 2 డైమెన్షనల్ అరేస్ సంబంధించి మనం 2 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అవి ఏంటంటే మ్యాట్రిక్స్ ఎడిషన్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో ఆన్ ద నెక్స్ట్ క్లాస్ we will practice how to write the procedures and the traverse and how to trace out the matrix addition and matrix multiplication procedures. Okay, thank you.